హాయ్ అండి. నేను ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తున్నాను. దాని గురించి ఏమేమి కావాలంటే బంగాళదుంపలు వేసానండి. ఎందుకంటే సేమియా ఉప్మాని మనం చాలా వెరైటీగా డిఫరెంట్గా చేసుకోవచ్చండి. బంగాళదుంప, ఏడుశనగుళ్ళు, పచ్చిమిరపకాయలు, సో టమాటా కూడా వేస్తాను, లాస్ట్నే వేస్తానండి. పచ్చెనపప్పు, తాలింపులన్నీ వేసాను. అండ్ బంగాళదుంప ఇది సేమియా అంటారండి, కిచిడి అంటారు. సో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. బంగాళదుంప వేసాను కదా నేను, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. సో కొంచెం ఏగాక మనము ఎండుమిరపకాయ, కరివేపాకు అండ్ టమాటా వేయాలి. ఎందుకంటే ఇవి మూడు కూడా కొంచెం ఏగాక వేసుకోవాలి. ముందే వేస్తే కలర్ అన్నది చేంజ్ వచ్చేస్తాయండి, మాడిపోతాయి ఇవి. అందుకే కొంచెం వేగేటప్పుడు వేసుకోవాలండి. కానీ చాలా బాగుంటుందండి. కిచిడి అంటారు. సో మన తెలంగాణ స్పెషల్ అండి, చాలా బాగుంటుందండి ఇది. సో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మనము క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. బంగాళదుంప నేను క్యారెట్ పెద్ద ఇష్టపడదండి మా ఫ్యామిలీ. నేను బంగాళదుంప వేసానండి. బంగాళదుంప, టమాటా చాలా బాగుంటుందండి. మనం కిచిడి అంటే అసలు మీరు తిన్నారంటే వదిలిపెట్టరు. నేను ట్రై చేసినట్టుగా వండినట్టుగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, వేగినప్పటికీ మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ పసుపు కూడా వేసుకోవాలండి. మనకి కిచిడి కదా, అందు గురించి అని పసుపు వేసుకోవాలి. పసుపు చాలా మంచిదండి, హెల్త్కి చాలా యూజ్ఫుల్ అండి. పసుపు తినడానికి కూడా చాలా మంచిదండి. మన బాడీలో కొవ్వు గడ్డలు అలాంటివి కూడా కరిగిపోతాయండి పసుపు వేయడం వల్ల. సో చాలామందికి తెలియదు. చూస్తున్నారు కదా, పసుపు వేస్తున్నాను నేను. పసుపు చాలా చాలా మంచిదండి. ఎక్కువ జెంట్స్ తింటారు కదండి, మనకి టిఫిన్ లాంటి అన్నిటిలో కంపల్సరీ మనం పసుపు అన్నది వేసుకోవాలంటే, జెంట్స్ తినాలంటే పసుపు అన్నది చాలా మంచిదండి. పసుపు వేయడం వల్ల చాలా టేస్ట్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ అంతా వేగిపోతున్నాయండి. సో సాల్ట్ కూడా వేసేసామంటే మనం వేగిపోతాయి. ఇప్పుడు వాటర్ వేసేసాను నేను. సో వాటర్ కూడా వేసాను, చూసారు కదా. గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్కి గ్లాసున్నర తీసుకున్నానండి. అంతకు 2 గ్లాసున్నర నీళ్ళు వేసాను నేను. చూస్తున్నారు కదా, మనం వాటర్ వేసేసాను. చాలా మటుకు ఏంటంటే వాటర్ వేసాక మనకి మరగాలండి, మరగాలి. నేను సేమియాలు ఏమి వేయించలేదు, విడిగానే ఉంచాను. చాలామంది సేమియాలు నేతులు అది వేపిస్తారు, మేము కిచిడీకి అక్కర్లేదండి. చూస్తున్నారు కదా, నీళ్ళు మరిగాక నేను సేమియాలు వేసేసాను. సో దీంట్లోని మనము ఉత్తి సేమియాలు వేసానండి నేను, వేయించలేదు కూడా నేను. చూస్తున్నారు కదా, మనకి దగ్గరగా అయిపోతాయండి. అంటే నీళ్ళు దగ్గరికి అయిపోతాయి. మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే ఆవుల్లోనే ఉడుకుతుంది మనకి. కిచిడి కదండి, సో అందు గురించి అని. కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసినట్టు చెయ్యండి మీరు, ఇంక అస్సలు మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుందండి. ఏదైనా మనం పర్ఫెక్ట్గా చేస్తే ఎందుకు కుదరదండి. మనకి ఏది మనకు రాదు అనుకుంటే ఎప్పుడు ఏది రాదండి. వస్తుందని మనం ట్రై చేస్తేనే కదా ఏదైనా వస్తుంది. మనకి రాదనుకుంటే మనం ఏమి చేయలేము జీవితంలోనే. మనకి మనం సాధించగలుగుతాం అని మనం ఎదరికెళ్తే ఏదైనా సాధిస్తామండి. అలాగే సో ప్రతి ఒక్కరు కూడా నాకు రాదు అని అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా ఒకసారి 2 సార్లు పోద్దండి, తర్వాత అయినా బాగా బెటర్గా వస్తుంది కదా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్